హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఇక ఈరోజు అయితే సండే కదండి. ఇక సండే అయితే ఇక వంటలు అయితే ఏమేమి చేస్తున్నాను అనేది ఇక లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మరి లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఇప్పుడైతే నేను చూడండి ఏం చేస్తున్నాను. ఇక ఉప్పు అయితే ఇక్కడ ఎండకు పెట్టాను అనమాట. ఇక మాకు వచ్చేసి ప్లేస్ లేదు ఇక్కడ, ఎక్కువగా ఇంతే ఉంటుంది. చూడండి ఇలా ఉంటుందన్నమాట సందు, ఇలా సందు ఉంటుంది కదా, అందుకని ఇలా కాస్త ఎండ ఉంటే ఇలా ఎండకు పెట్టాను. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము తులసి చెట్టు పెట్టుకున్నాము. ఇక మా ఇంటి బయట అయితే అంతా ఇలా ఉంటుంది. దీనికైతే నేను ఉప్మా చేస్తున్నానండి. ఇక అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఉప్మా అయితే చేసేయాలి. ఇక ఈ ఉప్మా చాలా టేస్టీగా, అలాగే పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలనేది చూడండి. మరి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసేసి, అలాగే ఆనియన్స్, పచ్చికరివేపాకు, ఇక పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక అలాగే రవ అండి, ఉప్మా రవ నేనైతే ఒక డబ్బా వేసుకున్నాను. ఇక అలాగే ఒక డబ్బాకి 2 డబ్బాలు నీళ్ళు అనమాట. ఇక రవనైతే బాగా వేయించుకున్న తర్వాత నీళ్ళు వేసేసి సాల్ట్ వేసేసి ఉడికించుకోవాలి. చూడండి పొడి పొడిలాడే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఉప్మా అయితే పెట్టేసుకుందాం. ఇక ఇలా చేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. అంటే ఉప్మాలో ఎన్నో వెరైటీలు చేయొచ్చు కదా. ఒక్కొక్క ఉప్మా, ఒక్కొక్క రకం ఉప్మా ఒక్కొక్క రకం టేస్ట్ ఉంటుంది. ఇక నేనైతే ఇలా చేశాను ఉప్మా. ఇందులోకి స్వయంగా నేను చేసిన ఇది ఆవకాయ, కొత్త ఆవకాయ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈసారి, సూపర్ టేస్ట్, చాలా బాగా వచ్చింది. చాలా ఇష్టంగా తింటున్నారు మా ఇంట్లో అయితే, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటున్నారు. ఇంకా మా వారు అయితే ఇంకా చెప్పే అవసరం లేదన్నమాట, చాలా బాగా వచ్చింది ఆవకాయ అంటున్నారు. మీరు కూడా ఆవకాయ పెట్టుకున్నారా, కొత్త ఆవకాయ? మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. నేను పెట్టిన ఆవకాయ అయితే పక్కా కొలతలతో సూపర్గా వచ్చింది ఆవకాయ అయితే. ఇక ఉప్మా అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉప్మాలోకి ఈ ఆవకాయ తింటా ఉంటే ఉప్పు చాలా బాగుంది. చాలా మంది కారం ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది కొలతలు. ఈరోజు సండే మీరు ఏమేమి చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.